బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాబోయే నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డిని ఎన్నుకోవాలన్నారు. గతంలో ప్రకటించిన ప్రకారంగా ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ ఏ విధంగా కార్యాచరణ ఉండాలో ఈ సమావేశంలో చర్చించామన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా నిరంతరం పోరాడుతున్న హర్షవర్ధన్ రెడ్డిని బలపరచాలన్నారు. అతి త్వరలోనే ఈ జేఎస్ అనేటువంటిది హర్షవర్ధన్ రెడ్డి గారి గెలుపును ఆకాంక్షిస్తూ విస్తృతమైనటువంటి ప్రచారం లోపలికి రాబోతున్నటువంటి విషయం ఉపాధ్యాయ లోకానికి తెలియజేస్తూ హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా జేఏసీ పక్షాన ఉపాధ్యాయులందరికీ కూడా చేతులెత్తి వారిని అభ్యర్థిస్తా ఉన్నాం. ఇక హర్షవర్ధన్ రెడ్డి గారి అభ్యర్థిగా ఎందుకు జేఏసీ సెలెక్ట్ చేసింది అనేటువంటి విషయానికి వస్తే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పూర్తిగా అవగాహన కలిగినటువంటి ఏకైక వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి